మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. గతంలో అంటే 1980s నుంచి వెళ్ళి ఎప్పుడైతే కుని ఆపరేషన్ ఇందిరాగాంధీ పీరియడ్ ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు అనేది ఒక నినాదం ఉంది. ఇప్పుడు ముగ్గురు గనండి నలుగురిని గనండి అని చెప్పి గవర్నమెంట్ ప్రోత్సహిస్తున్నాయి. ఎక్కువ గన్న వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇండియాలో వస్తున్నాయి. ఫర్గెటబుల్ చైనా, సింగపూర్, మిగతా చైనా లాంటి కంట్రీస్ పక్కన పెడితే. బట్ ఇక్కడ కందామన్నా కానీ సమర్థతనా లేదా స్థాయా లేకపోతే ఏదో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఏ గల్లీలకు పోయినా కానీ ఒక ఐవీఎఫ్ సెంటర్ అని చెప్పేసి ఒక బోర్డు కనబడతాను. సో ఈ స్థాయిలో ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ముఖ్యంగా భారత్లో కూడా ఎందుకు పెరిగినాయి? ఇది రానున్న రోజుల్లో ఎలా సవాల్గా మారే అవకాశం? ఫర్టిలిటీ సమస్యలు కొంచెం పెరిగేవే ఉన్నాయి. మన చిన్నప్పుడు చూస్తే మన పేరెంట్స్ మ్యారేజ్ అయిన ఏజ్ వేరు, మనం చేసుకున్న ఏజ్ వేరు, ఇప్పుడు చేసుకునే వాళ్ళ ఏజ్ వేరు. 30 years లోపల మ్యారేజెస్ ఆల్మోస్ట్ వెరీ వెరీ మినిమల్ అయిపోయినాయి. ద బెస్ట్ ప్రైమ్ ఫర్ ఇండివిజువల్ కానీ మేల్ ఆర్ ఫీమేల్ కానివ్వండి ఈజ్ అరౌండ్, ఫర్ మేల్ అయితే 26 to 30, ఫీమేల్ ఈజ్ అరౌండ్ 22 to 26. ఆ టైంలో ఉన్న ఫర్టిలిటీ పొటెన్షియల్ పెద్ద కొద్దీ తగ్గుతూ వస్తుంది. సో ఆబ్వియస్లీ ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గినప్పుడు ఐవీఎఫ్ సెంటర్స్ ఉండాల్సి వస్తుంది, ఇద్దరు పరంగాను. ప్లస్ మనకి ఈ రోజుల్లో ఒబేసిటీ, ఫీమేల్స్లో దాంట్లో PCOS అని వస్తుంది. దాని మూలంగా ఓవం సరిగా తయారవ్వదు. దాని తర్వాత హై స్ట్రెస్ఫుల్ జాబ్స్, బాడీ హార్మోన్స్ మారుతాయి. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హోల్ మన ఎకనామిక్ చేంజ్ అండ్ దెన్ న్యూవర్ సోషియో ఎకనామిక్ చేంజ్ మూలంగా జరిగే చేంజెస్ ఇవి. మేల్స్లో కూడా అగైన్ స్ట్రెస్ విల్ కాజ్ అన్ డిక్రీజ్ ద స్పర్మ్ కౌంట్స్. అండ్ దెన్ ఏజ్ డిక్రీజెస్ స్పర్మ్ కౌంట్స్. హయ్యర్ ఒబేసిటీతో ఏమవుతుంది, టెస్టోస్టిరోన్ వల్ల ఈస్ట్రోజన్గా మారుద్ది ఫ్యాట్లో. సో ఆబ్వియస్లీ మేల్ హార్మోన్ తగ్గుద్ది. పొల్యూషన్. సో ఆల్ దీస్ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద హోల్ ఫ్రంట్. సో మన వాళ్ళు కూడా కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్ కాదన్నో, బ్యాలెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కెరియర్. ఓకే, అది ఆలోచించాలి. అదే ఆలోచించట్లేదు. ఒకదాని గాడి పట్టుకొని వెళ్ళిపోతారు. అందూరం వెళ్ళిన తర్వాత కొంత యు ఆర్ లూజింగ్ సంథింగ్, అది మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేని పరిస్థితి. సో కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళటం ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ as far as fertility is very very concerned. Late marriages toti we are also getting this hypospadias ఎక్కువ. So కొంచెం I think that balance has to be maintained.